న్యూ ఇయర్ వేళ ఈగల్ టీం అధికారులు హైదరాబాద్ లో డ్రగ్స్ పార్టీలపై ఫోకస్ పెట్టారు. ఈసారి అడ్వాన్స్డ్ డ్రగ్ టెస్ట్ కిట్లను అందుబాటులోకి తీసుకొచ్చారు. గతంలో యూరిన్, బ్లడ్ శాంపిల్స్ తో మాత్రమే డ్రగ్ టెస్టులు నిర్వహించే అవకాశం ఉండేదని, ఈసారి సలైన్ శాంపిల్స్ తోనూ డ్రగ్ టెస్టులు చేస్తామని ఈగల్ టీం ఎస్పీ సీతారాం తెలిపారు. వీటితో 5 నిమిషాల్లోనే ఫలితాలు వస్తాయంటున్న సీతారాంతో మా ప్రతినిధి మణికంఠ ఫేస్ టు ఫేస్. మరో 2 రోజుల్లో న్యూ ఇయర్ వేడుకలు రాబోతున్నాయి. ఇప్పటికే హైదరాబాద్ నగర వ్యాప్తంగా న్యూ ఇయర్ వేడుకలకు సిద్ధమైంది. అయితే ఈ నేపథ్యంలోనే డ్రగ్స్ కూడా హైదరాబాద్ నగరానికి వచ్చి చేరుతున్నాయి. అయితే ఈ డ్రగ్స్ నివారణకు ఈగల్ టీం అధికారులు ప్రత్యేకంగా చర్యలు అయితే చేపట్టారు. అసలు ఆ యాక్షన్ ప్లాన్ ఎట్లా ఉంటుంది అనేది కూడా ప్రస్తుతం మనతో పాటు ఈగల్ టీం ఎస్పీ సీతారాం గారు ఉన్నారు. ప్రస్తుతం ఆయన మాటల్లోనే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, న్యూ ఇయర్కి ఎలాంటి డ్రగ్స్ నివారణ పట్ల ఎలాంటి యాక్షన్ ప్లాన్ మీ దగ్గర ఉంది? న్యూ ఇయర్కి ఈగల్ ఫోర్స్ తరపున మా డైరెక్టర్ సార్ సందీప్ షాండిల్య సార్ ఆధ్వర్యంలో మొత్తం 12 టీంలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ 12 టీంలు ర్యాండమ్ చెకింగ్స్ చేస్తాం. అంటే రోడ్స్ మీద కానీ, తర్వాత ఫామ్ హౌసెస్ నుంచి వచ్చే వాళ్ళని కానీ, తర్వాత కొన్ని పబ్లలో ఏదైతే మాకు డౌట్ఫుల్ పబ్స్ ఉన్నాయో వాటి మీద కూడా రైడ్ చేసి ఎవరైతే డ్రగ్స్ తీసుకుంటున్నారో ర్యాండమ్ చెకింగ్ చేయాలనేది నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా ఏంటంటే లాస్ట్ ఇయర్ కన్నా ఎక్కువ ఫోర్స్ యూజ్ చేయడం జరిగింది. అదేవిధంగా అడ్వాన్స్డ్ టెస్టింగ్ కిట్స్ ఇప్పుడు ఈగల్ ప్రొక్యూర్ చేసింది. ఎందుకంటే ఈరోజు ఈగల్ ఫోర్స్కున్న ల్యాబ్ ఇండియాలోనే డ్రగ్స్కి సంబంధించి అతిపెద్ద ల్యాబ్ ఎస్టాబ్లిష్ చేయడం కూడా జరిగింది. సో ర్యాండమ్ మేము సెలైవా చెక్ వీటన్నిటితోని అఫెండర్స్ని విదిన్ సెకండ్స్లోనే పట్టుకునే విధంగా అన్ని కిట్స్తోని రెడీగా ఉన్నాం. విల్ బి ఆన్ యాక్షన్ ఆన్ December 31st. సార్, చాలా వరకు యూత్ కావచ్చు, వాళ్ళు పబ్లోకి వెళ్ళక ముందే డ్రగ్స్ తీసుకుని లోపలికి వెళ్తున్నారు. సో అలాంటి బయట పార్కింగ్ ప్రదేశాల వద్ద కావచ్చు, లేదంటే రోడ్ల మీద ఎలాంటి తనిఖీలు చేపట్టబోతున్నారు? కేవలం ఈ పబ్బుల్లో మాత్రమే తనిఖీలు చేస్తారా, లేదంటే బయట ప్రాంతాల్లో కూడా చేస్తారా? ఇప్పుడు మీకు చెప్పాం కదా, ఆల్రెడీ పబ్లలో చేస్తాం, అదేవిధంగా రోడ్డు మీద కూడా చెక్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మాకు కొన్ని ఏరియాల్లో కొన్ని పబ్స్ మీద ఒక విధమైన మాకు సస్పిషియస్ ఉంది. మాకు దాని మీద మేము వాటి పార్కింగ్ ఏరియాల్లో కూడా అక్కడ ఉండే సీసీ కెమెరాల మీద కూడా నిఘా పెట్టి ఒకవేళ పార్కింగ్లలో జరుగుతున్నట్టు మాకు వచ్చిన అనుమానాలు ఖచ్చితంగా దాన్ని రూఢీ చేసుకుంటాం. దాన్ని ఏ రకంగా దాని మీద యాక్షన్ తీసుకోవాలన్నది కూడా చూస్తాం. డెఫినెట్గా ఎక్కడ చేసినా తెలిసిపోయే విధంగా ఈసారి యాక్షన్ ప్లాన్ ఉంది. సార్, పబ్బుల్లో ప్రధానంగా డీజేలు ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్నారు, అలాగే ఇంటర్నేషనల్ నుంచి కూడా వస్తున్నారు. సో డీజేల మీద ఎలాంటి ఫోకస్ ఉండబోతుంది? ఎందుకంటే డ్రగ్స్ తీసుకోవడంలో వాళ్ళే కీలకంగా మారుతున్నారు కాబట్టి వాళ్ళ దగ్గర మీ యాక్షన్ ప్లాన్ ఎలా ఉండబోతుంది? డీజేలే కీలకం అన్నది ఇప్పుడు చెప్పే ఆధారాలు ఇప్పటివరకైతే లేవు. బట్ ఏంటంటే వాళ్ళని కూడా ర్యాండమ్ టెస్ట్ చేస్తాం. డెఫినెట్గా డీజేలని కూడా డ్రగ్ టెస్ట్ చేయడం జరుగుతుంది. వాళ్ళు కూడా ముందరికి వచ్చి వాళ్ళ సొంతగా వాళ్ళు కూడా డ్రగ్ టెస్టింగ్ చేసుకొని మేము డ్రగ్స్ ఏం తీసుకోవట్లేదు, పబ్లిక్ కూడా ఎవరు తీసుకోవద్దు అనే మెసేజ్ వాళ్ళ ద్వారా కూడా వెళ్తే బాగుంటుంది అన్నది మా ఉద్దేశం. అదేవిధంగా మీడియా పరంగా కూడా మేము చెప్పొచ్చేది ఏంటంటే, మీడియా అనేది మీరు ప్రజల్లోకి విస్తృతంగా తీసుకుపోయే శక్తి మీ దగ్గర ఉంది. మీరందరూ కూడా యువతకి ఇచ్చేది ఏంటంటే, ఈ డ్రగ్స్ అనేది సమాజాన్ని, కుటుంబాన్ని, భవిష్యత్తును అన్నిటిని నాశనం చేసేవి కాబట్టి వీటికి దూరంగా ఉండమని యువతని మీ తరపున కూడా ప్రోత్సహించండి. మేము కూడా పోలీస్ శాఖ తరపున అదేవిధంగా ప్రోత్సహిస్తాం. న్యూ ఇయర్ సమయంలో తనిఖీలు చేపట్టేందుకైతే యాక్షన్ ప్లాన్ రెడీ చేసుకున్నారు. అయితే డ్రగ్స్ తీసుకుని ఎవరైనా దొరికితే ఖచ్చితంగా సీరియస్ చర్యలు ఉంటాయంటూ కూడా పోలీసులు అయితే చెబుతున్నారు. వీడియో జర్నలిస్ట్ వెంకట్తో మణికంఠ, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి.